స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటే సెజ్ ఏరియాస్ అనమాట. ద కోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సెజ్: గవర్నమెంట్ అట్రాక్ట్ ఇన్వెస్టర్స్ అండ్ ఇండస్ట్రియలిస్ట్ టు ఎస్టాబ్లిష్ దేర్ యూనిట్స్ ఇన్ బ్యాక్వర్డ్ ఏరియాస్ అండ్ దోస్ ఏరియాస్ ఆర్ కాల్డ్ యాజ్ సెజ్. అంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక పర్టికులర్ ఏరియాని సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట బ్యాక్వర్డ్ రీజియన్లో. ఆ ఏరియాని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటుంది అంటే ఇన్వెస్టర్స్ ఇంకా ఇండస్ట్రీస్ ప్రారంభించే వాళ్ళు ఫారెన్ నుండి వచ్చే వాళ్ళకి ఈ ఏరియాని యూజ్ చేసుకుంటే మేము కొన్ని స్పెషల్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పేసి ఆ బ్యాక్వర్డ్ రీజియన్ని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ వాళ్ళు అట్లా చెప్తారు, అట్లా అట్రాక్ట్ చేస్తారనమాట ఇన్వెస్టర్స్ని ఇంకా ఇండస్ట్రియలిస్ట్ని. ఆ ఏరియాస్ని వాళ్ళు ఏదైతే ప్లేస్ని సెలెక్ట్ చేసుకుంటారో ఆ ఏరియాస్ని సెజ్ ఏరియా అంటారు, స్పెషల్ ఎకనామిక్ జోన్ అని. దిస్ ఎనేబుల్స్ బ్యాలెన్స్ రీజనల్ డెవలప్మెంట్ అండ్ బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే బ్యాలెన్స్ రీజనల్ డెవలప్మెంట్ ఇంకా బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్. బ్యాలెన్స్ రీజనల్ డెవలప్మెంట్ అంటే అది కూడా ఒక పర్టికులర్ రీజన్ లాగా మారిపోతుంది, మంచి డెవలప్ అయిపోతుంది. నెక్స్ట్ బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ అంటే అది ఒక బ్యాక్వర్డ్ ఏరియా కదా, ఆ బ్యాక్వర్డ్ ఏరియా కూడా డెవలప్ అవుతుంది. సెజ్ ఈజ్ రెగ్యులేటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్. సెజ్ ఏరియాస్ని బాగా పట్టించుకునే వాళ్ళు ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు. లాస్ అండ్ ఇన్సెంటివ్స్ ఆఫ్ సెజ్ చేంజెస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఇన్సెంటివ్స్ అంటే వాళ్ళకి ఇచ్చే కొన్ని సెజ్ ఏరియాలో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో ఇన్వెస్టర్స్ ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళకి కొంచెం ఇన్సెంటివ్స్ అంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కొంచెం మనీ కానీ కొన్ని బెనిఫిట్స్ కానీ ఇస్తూ ఉంటారనమాట. అవి చేంజ్ అవుతూ ఉంటాయి టైం టు టైం. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సెజ్: జనరేట్స్ అడిషనల్ ఎకనామిక్ యాక్టివిటీ. ఇంకా ఏంటంటే అది ఎక్కువ పనిని ప్రొవైడ్ చేస్తుంది. ప్రమోట్స్ ఎక్స్పోర్ట్స్. సెజ్ ఏరియా వల్ల ఎక్స్పోర్ట్స్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ప్రమోట్స్ ఇన్వెస్ట్మెంట్. సెజ్ ఏరియాని సెలెక్ట్ చేసుకొని వాటిలో ఆ ఏరియాకి బెనిఫిట్స్ ఇవ్వడం వల్ల ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది వస్తుంటారు. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. దానివల్ల ఆ బ్యాక్వర్డ్ రీజియన్లో ఉండే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ డెవలప్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంటే అక్కడ ఉన్న పీపుల్కి బాగుంటుంది, ఇంకా ఇండస్ట్రీస్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంటుంది. EXIM పాలసీ అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీ. దాని గురించి తెలుసుకుందాం. సెజ్ యూనిట్స్ కెన్ ఇంపోర్ట్ క్యాపిటల్ గూడ్స్ అండ్ రా మెటీరియల్స్ అట్ డ్యూటీ ఫ్రీ. అంటే సెజ్ ఏరియా వాళ్ళు ఏదైతే గూడ్స్ని అంటే క్యాపిటల్ గూడ్స్ని ఇంకా రా మెటీరియల్స్ని ఎప్పుడైతే ఇంపోర్ట్ చేసుకుంటారో వాళ్ళకి డ్యూటీస్ ఉండవన్నమాట. కన్సిడర్డ్ యాజ్ ఫారెన్ టెరిటరీ ఫర్ పర్పస్ ఆఫ్ ట్రేడ్ ఆపరేషన్స్ అండ్ టారిఫ్స్. సెజ్ ఏరియాని ఫారెన్ టెరిటరీ లెక్క ట్రీట్ చేస్తారు. ఫారెన్ టెరిటరీ అంటే ఫారెన్ వాళ్ళు కానీ మన గవర్నమెంట్ కానీ ఆ ఏరియాని డామినేట్ చేయలేదన్నమాట. ఇది మా ఏరియా కాబట్టి మేమే అనే రూల్స్ పెట్టాలి, ఇట్లా ఏమి ఉండదు. టారిఫ్స్ అంటే ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్. నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ సెజ్. సేమ్ అండి, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సెజ్లో ఉన్నవే మోస్ట్లీ వస్తాయి. దీనివల్ల ఎకనామిక్ డెవలప్మెంట్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, ఇంకా గ్రోత్ ఆఫ్ లేబర్ ఇంటెన్సివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ జరుగుతుంది. అంటే లేబర్ అంటే ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అంటే లేబర్స్ ఇవన్నీ పెరుగుతారనమాట మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, అలాగే సర్వీస్ సెక్టార్లో కూడా. నెక్స్ట్ బ్యాలెన్స్ రీజనల్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. కెపాసిటీ బిల్డింగ్ అంటే స్ట్రాంగ్గా మంచిగా ఉంటుంది. బిల్డింగ్ అని కాదు, మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది, అంటే ఎక్స్పోర్ట్స్ కూడా పెరుగుతాయి. నెక్స్ట్ సెజ్ ఇన్ తెలంగాణలో సెజ్ ఎలా ఉంటుంది దీని గురించి. ఇండియాలో టోటల్ 355 సెజ్ ఏరియాస్ ఉన్నాయి. అందులో 223 ప్రస్తుతం వర్క్ చేస్తున్నాయి అనమాట, ఆర్ ఇన్ ఆపరేషన్. కానీ తెలంగాణలో అవుట్ ఆఫ్ 355 తెలంగాణలో 29 సెజ్ ఉన్నాయి, సెజ్ ఏరియాస్. అంటే అవన్నీ కూడా ఆపరేషన్, అంటే అవన్నీ కూడా పనిచేస్తున్నాయి, అంటే అవన్నిట్లో కూడా వర్క్ జరుగుతూ ఉంది. ఏమేం ఫీల్డ్స్లో అంటే బయోటెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్ సర్వీసెస్, జర్మ్స్ అండ్ జ్యువెలరీ, ఫార్మాక్యూటికల్ ఫార్మేషన్, ఏరోస్పేస్, ఏవియేషన్, ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్.
దీస్ ఆర్ లొకేటెడ్ ఇన్ రంగారెడ్డి, మహబూబ్నగర్, మెదక్ అండ్ వరంగల్ డిస్ట్రిక్ట్స్. ఇవన్నీ ఫీల్డ్స్ కూడా ఈ డిస్ట్రిక్ట్స్లో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇన్సెంటివ్స్ ఫర్ సెట్టింగ్ అప్ సెస్. ఇన్సెంటివ్స్ అంటే వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్. డ్యూటీ ఫ్రీ ఆన్ ఇంపోర్ట్స్ అండ్ డొమెస్టిక్ గూడ్స్ ఫర్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్వర్డ్ ఏరియాలోకి వచ్చి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నందుకు వాళ్ళకి ఇవన్నీ ఇస్తారనమాట. డ్యూటీ ఫ్రీ అంటే వాళ్ళైతే ఇంపోర్ట్స్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఆ ఇంపోర్ట్స్ మీద వచ్చే డ్యూటీ ఉండదన్నమాట. వాళ్ళు జస్ట్ ఆ ఇంపోర్ట్కి ఉన్న ప్రైస్ కడితే చాలు, దాని మీద ఎక్స్ట్రా డ్యూటీస్కి పే చేయని అవసరం లేదు. నెక్స్ట్ డొమెస్టిక్ గూడ్స్ అండ్ ఫర్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్. ఆ ఏరియాని డెవలప్ చేస్తున్నందుకు డొమెస్టిక్ గూడ్స్ మీద కూడా డ్యూటీ పెట్టారనమాట, వాళ్ళకి మాత్రమే, సెజ్ ఏరియా వాళ్ళకి. నెక్స్ట్ ఫస్ట్ 5 years నో ఐటీ ఆన్ ఎక్స్పోర్ట్ ఇన్కమ్. అంటే ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఇన్కమ్ వస్తుంది కదా, ఆ ఇన్కంలో ఇన్కమ్ ట్యాక్స్ అనేది కొంచెం కట్ చేస్తారనమాట. ఫస్ట్ 5 years సెజ్ ఏరియా వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసినాక ఇన్కమ్ ఏదైతే వస్తుందో దాంట్లో ఏం కట్ చేయరు, ఏం ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేయరు. నెక్స్ట్ 5 yearsలో 50% ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేస్తారు. నెక్స్ట్ 5 yearsలో 50% ప్రాఫిట్ ఇస్ రీఇన్వెస్టెడ్. వాళ్ళకి ఏదైతే ప్రాఫిట్ వస్తుందో ఆ ప్రాఫిట్ని మళ్ళీ ఆ సెజ్ ఏరియాలోనే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారనమాట. ఈ బెనిఫిట్స్ వాళ్ళకు ఉన్నాయి. నెక్స్ట్ నో జిఎస్టీ అండ్ లెవీస్. వాళ్ళకి ఆ గూడ్స్ మీద, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీద కూడా జిఎస్టీ ఉండదు. ఇంపోర్ట్స్ మీద ఏం జిఎస్టీస్ ఉండవు. వాళ్ళు ఈజీగానే ట్యాక్సెస్, డ్యూటీస్ లేకుండా ఈజీగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సింగిల్ విండో క్లియరెన్స్ ఫర్ ఆల్ స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్స్. అంటే ఫారెన్ నుండి వచ్చి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు కూడా గవర్నమెంట్ అప్రూవల్ ఉంటుందన్నమాట సెజ్ ఏరియా గురించి. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.